వెల్కమ్ టు వీడియో న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నంద్యాలలో 50 లక్షలతో నూతన డ్రైనేజ్ పనులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు. గుండు నిరసనతో ప్రభుత్వంపై ఏపీజీఎఫ్ ఆగ్రహం. జీతాలు ఇవ్వాలంటూ శానిటేషన్ సిబ్బంది ఆందోళన. కలెక్టర్ కార్యాలయం ముట్టడి. ప్రతి అర్జీకి స్వతహా పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం. నిర్మాణ పనులపై సమీక్ష. మాస శివరాత్రి సందడి. శివాలయాల్లో పోటెత్తిన భక్తజనం. మెడికల్ కాలేజ్ హాస్టళ్లలో నాసి రకం భోజనం. ఫుడ్ సేఫ్టీ దాడుల్లో పట్టబయలు. జూలై 14 లోపు ఓటు నమోదు. 2 చోట్ల ఓటు ఉంటే చర్యలు. కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం. తమ్మల్లపల్లె టీడీపీలో ఇన్ఛార్జ్ కసరత్తు. సమావేశంపై నేతల అసంతృప్తి. ప్రపంచ ఖోఖో హబ్ గా ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. చిరుతల అక్రమ వేటపై పోలీసుల ఉక్కుపాదం. అనంతపురం ఆసుపత్రి వద్ద పోలీసు దౌర్జన్యం. చిరు వ్యాపారిపై దాడి. నంద్యాల పట్టణంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజ్ నిర్మాణ పనులకు రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ నిర్వహించారు. పివి నగర్ లోని స్వర్గధామం సమీపంలో పాటు 21 వార్డుల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ డ్రైనేజ్ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ మధు గారు, ఈ స్వర్గధామం సభ్యులందరికీ నా అభినందనలు, శుభాభివందనాలు. గత సంవత్సరం ఇక్కడ వచ్చాం మనం. తర్వాత డాక్టర్ గారు అడిగారు మాకు లోపల నుంచి వచ్చే నీళ్లు బయటికి పోవాలా అని చెప్పి, దాన్ని ఏ రకంగా చేస్తారో అని చెప్పి ఆ రోజు సోషల్ నగర్ కొత్తగా వచ్చిన బహుశా అప్పుడు చెప్పారు. అప్పుడు నేను సరే ఏదో నాకు ఫండ్స్ అయితే వస్తాయి అందులో వెళ్దాం అనుకున్నాం. అది శబరి కూడా ఆయన ఫోన్ చేశా, అది ఎంపీగా ల్యాట్స్ ఇవ్వండి, ఎంపీ ల్యాట్స్ అని చెప్పి అడిగినప్పుడు బాబా అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. కమిషనర్ గారు ఎక్కడ పెడదామని అడిగాను. సరే ఇక్కడ పెడదామని చెప్పి కమిషనర్ గారు అన్నారు నాకు, మీరు ఎక్కడ పెడదామంటే లేదు ఇక్కడ వాగ్దానం చేశాం, టీవీ నగర్ నీళ్ళు కూడా పోవాలా, ఇదే స్వర్గధామం నుంచి వచ్చే నీళ్ళు కూడా కుందులు కొద్దిసారి ఇదే 10 రూపాయలు కలవాలా అని ప్లాన్ వేసి కమిషనర్ గారు ఇక్కడ ఒక పాత్ర వచ్చాను. ఇది కూడా 5 జనవాళ్ళని పెట్టారని ఒక కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఒకటి, తర్వాత రెండవది మన 21వ వార్డు అంటే ఆమె శ్రీదేవి వార్డు, అక్కడ 2 చోట్ల పెట్టాం. కాబట్టి ఇక్కడే ఒక శంకుస్థాపన చేసాం. దీంతో పాటు ఆ పని కూడా 2 కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది. త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేసి అందులో చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం. డాక్టర్ గారు స్వర్గధామం అనేది ఇది పర్మనెంట్ ప్లేస్ అని అందరూ చెప్తున్నారు, ఇది వాస్తవం. మరి దీంతో పాటు మైనార్టీలు కూడా వచ్చారు. వాళ్ళకు సొంతంగా ఉండే అంజుమన్ ఉంది, వాళ్ళకి బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. నిధులు ఉన్న తర్వాత వాళ్ళు కూడా మేము ఎట్లా రకంగా అయితే స్వర్గధామం ఖచ్చితంగా ఏర్పాటు చేసి వచ్చి కూర్చోడానికి కానీ దానికి కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి అటువంటి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్తే కన్సర్న్స్ ఉంటాయి. ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టుకుని ఆయన వచ్చాడు నాకు తెలియదు, కానీ నేను అక్కడ సహకరించాల్సి వాళ్ళ మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి, దానికి వ్యతిరేకంగా మనం పోయాం. అదేవిధంగా దానికి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు, ₹1,00,00,000 కానీ ఖర్చులు ఎక్కువైతే పెట్టుకుంటా ఉంటున్నారు, వాళ్ళు సొంత నిధులు మాత్రం. తర్వాత దానికి కూడా కావాలంటే నిధులు ఇచ్చాం. అది ప్రభుత్వ పరంగా ఇది కాదు, ఇది దాదాపుగా
54 లక్షల రూపాయలు ఇంకా అడిగారు. తర్వాత కూడా ఇస్తాము, దాని గురించి ఆలోచన లేదు. ఇందులో మనం వచ్చిన తర్వాత 4 పనులు చేయాలా, అదే నా అభిమతం. 90 lakhs సార్. అదే 90 lakhs అడిగాడు ఆయన, ఇంకో అడిగాడు 90 lakhs చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మొదటి విడతగా వర్క్స్ మొదలైతే మళ్ళీ ఏమో ఆయనకి ఇద్దరికి తెలిసినాలా అది ఎక్కడ దాకా వచ్చాయో అది మొదలు పెడితే అయిపోతే మళ్ళా దాన్ని కంటిన్యూ చేస్తాం. కంప్లీట్ చేసి ఏదైతే వాగ్దానం ఇచ్చో 90 లక్షలు అది ఇస్తాం. అక్కడ కూడా వాళ్ళు కూడా అదే విధంగా డాక్టర్ గారు ఏ రకంగా అయితే ఆలోచన చేశారో అదే ఆలోచన వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది, మేము కూడా ఎందుకు చేయకూడదు అని. అది మంచి ఆలోచన. అందరూ చెప్తే మహానుభావులు ఎవరెవరు ఉన్నారో ఏమిటో మన చరిత్రకారులు నాకైతే తెలియదు. ఇక్కడ అందరం కూడా పోవాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఉండవలసిన వాళ్ళు కాదు. అది ఈ రోజు మంచి కార్యక్రమం. మన శబరి గారు పాపం అనారోగ్యం అయిపోయింది. నేను చూసా వీళ్ళు నందికొట్టుకులో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పాల్గొనింది అమ్మాయి. చూస్తాను ఫోన్ వచ్చి, అవునా నేను రాలేదు, నాకు ఆరోగ్యం పని, నాకు బాగా అప్సెట్ అయిపోయినాను, నేను కొంచెం చెక్ చేసుకొని వస్తాను. మరి సరే మరి ఏం చేస్తాను, సర్లేమ్మా కానీ ముందని చెప్పి దీని పోస్ట్పోన్ చేస్తున్నారు, లేకపోతే బాగుండదు అనుకున్నట్టే లేదు మీ ఇష్టం చేసేయండి అని చెప్పారు. చాలా సంతోషం. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి మనం 2 చోట్ల పెట్టాం. ఇవి చాలా వర్క్స్ ఉన్నాయి, వాళ్ళకు చెప్పాం. తర్వాత చాలా ఇదే కదా బోరేనా టెంపుల్ అడిగారు, అక్కడ వాళ్ళకు ₹1 ఇచ్చాం. మీకు తెలుసు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. ఉద్యోగులకు చంద్రన బోడిగుండు నినాదంతో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి సహా పలువురు గుండు చేయించుకుని ఆందోళన నిర్వహించారు. పిఆర్సీ, ఐఆర్, డిఏ బుకాయిలు చెల్లించి ఉద్యోగులు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్ సిబ్బంది విజయవాడలో ఆందోళన చేపట్టారు. భారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న సిబ్బంది జీతాలు లేక కుటుంబాలను ఎలా పోషించాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఆందోళన అనంతరం జీతాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్లీ అదే పరిస్థితిని కొనసాగిస్తుందని ఆరోపించారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్వీస్ చేస్తున్న కార్మికులకి జీతాలు, ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులకి జీతాలు, ప్రజలకు సర్వీస్ చేస్తున్న వాళ్ళకి జీతాలు నిర్ణయించాలి ముఖ్యమంత్రి గారు వెంటనే. నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి అర్జీని నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అర్జీదారుల అసంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, వాట్సాప్ గవర్నర్ సేవలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు. అలాగే రెవెన్యూ క్లినిక్స్ ద్వారా స్వీకరించిన భూ సంబంధిత అర్జీలను కూడా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా గోదావరి వరద పరిస్థితులను ఏరియల్ సర్వే చేసి పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విఐపి బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యం కల్పించారు. కర్నూలులో విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భోజనంలో పురుగులు, దోమలు ఉన్నట్లు గుర్తించారు. స్టోర్ రూమ్ లో పురుగులు పట్టిన 200 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ఆహార నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిస్పోజల్ గ్లాసులు సార్, అది డిస్పోజల్ గ్లాసు. ప్లాస్టిక్ గ్లాసులు వాడకూడదు కదా, డిస్పోజల్ గ్లాసులు ఎట్లా వాడుతున్నారు? టీకాలు ఇవ్వడానికి నంద్యాల ఓటర్లకు టీడీపీ నాయకు ఎన్ఎండి ఫయాజ్ పిలుపు. ఓటర్ నమోదు ప్రత్యేక సవరణ ప్రక్రియను జూలై 14 చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు. బిఎల్ఓలను సంప్రదించి దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు వేయడం చట్టరీత్యా నేరమని, ఓటు వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకి మళ్ళీ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. నంద్యాల ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇంకా 2 days టైం ఉంది. 14th లాస్ట్ డేట్. మీరు కంపల్సరీగా మీ ఇంట్రెస్ట్ తో మీరు వెనకాల పడి బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చి ఫామ్ ఇచ్చారు. మీరు కంపల్సరీగా దీని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు దీని ఫస్ట్ ఫామ్ ఇచ్చింది ఫిల్ చేసి మీరు అప్లోడ్ చేయండి. ఈ 2 days తర్వాత మనం ఏం చేయలేము, మన చేతిలో ఏముండదు. ఇంకో రిక్వెస్ట్ ఏముందంటే, ఈ ఓటర్లకి మీ ఓటు ఇక్కడ కొంచెం మందికి టౌన్ లో ఉంటుంది, కొంచెం మందికి ఊర్లో ఉంటుంది.
మీరు డిసైడ్ చేసుకోండి ఎక్కడ కావాలో, మీకు ఊర్లో కావాలా టౌన్ లో కావాలా. మీకు 2 ఓట్లు ఉంటే మీకు చాలా పెద్ద క్రైమ్ అది. ఇప్పుడు దగ్గర 1 ఇయర్ జైలు శిక్ష ఉంది దీనికి. మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ చేసుకోండి. ఈ 2 days ఉంది కాబట్టి అందరం, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అందరూ బిఎల్ఓ కానీ ఇంటింటికి వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు. ఈ దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ ఇంట్రెస్ట్ తో కంపల్సరీగా మీరు ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు ఇక్కడ మనం చాలా చోట్ల సెంటర్లు పెట్టాము, అక్కడ పోండి. కంపల్సరీగా మీరు చేసుకోవాలి. ఈ 2 days తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎంత తొందరగా అంత తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి. ఇది మీకే మంచిది. ఓటు హక్కు అనేది అందరి రైతు. మీ ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. కంపల్సరీగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఎస్ఐఆర్ ని మనం కంప్లీట్ చేద్దాం. మన దగ్గర ఎంత మంది ఉంటే చాలా మంది చూసాము. డెత్ వల్ల, మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అవడం వల్లనూ చాలా ఓట్లు పోయాయి. మీరు ఎక్కడికి కావాలో అది ఫస్ట్ డిసైడ్ చేసుకొని కంప్లీట్ చేయండి. మీకు ఇంకా 2 days ఉన్నాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. తమిళనాడు కాంచీపురంలోని చారిత్రాత్మక ఏకాంబరేశ్వర ఆలయంలో నూతన స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శాస్త్రోత్తకంగా ప్రారంభమైన బంగారు రథం తొలి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అపూర్వ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. టీడీపీ గ్రాండ్ రిడ్జ్ హోటల్లో తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్, టీడీపీల అధ్యక్షులు సుగవాసి ప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలను సేకరించారు. అయితే సమావేశాన్ని కొంతమంది నేతలకు మాత్రమే ఆహ్వానం అందిందని, 2024 ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన పలువురికి పిలవలేదంటూ కొందరు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెట్ట ప్రాంతాల్లో పామాయిల్ సాగును తొలిసారిగా ఎన్టీఆర్ ప్రారంభించారని, ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మెట్ట ప్రాంతాల్లో మనమే పామాయిల్ వేసాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వేసి దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకప్పుడు డెల్టా ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు మెట్ట ప్రాంతం ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. మధ్యలో మళ్లీ ఇంటర్ కల్టివేషన్ కోకో వేశాం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతా ఉంది. దీనివల్ల ఇక్కడనే కొవ్వూరులో తొందరలోనే చాక్లెట్స్ అన్ని తయారు చేయడానికి కోకో క్లస్టర్ ఒక సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చిరుతపులను వేటాడుతున్న ముఠాను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. చర్మం, గోళ్ల కోసం చిరుతలను వేటాడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బెంగల్ మండలం తాళ్లపల్లి అడవి ప్రాంతంలో ఒక చిరుత కలేబరం గుర్తించగా, హింతలవాయి రేంజ్ పరిధిలోని రామడుగులోలం అడవి ప్రాంతంలోని ఒక బావిలో మరో చిరుత కలేబరం లభ్యమైంది. ఈ ఘటనపై దప్పల్లి, బెంగల్ ప్రాంతాల్లో పలువురు వేటగాళ్లను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు రోడ్డు పక్కన ఏళ్లుగా ఉన్న చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లను తొలగించే సమయంలో ఓ చిరు వ్యాపారిపై పోలీసు అధికారి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయ్యా మా పొట్ట కొట్టకండి అని వేడుకున్నా కొట్టారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై వ్యాపారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. ఈ వీడియో న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.